చుట్టూ పోలీసులు ఉన్నారు కదా. దీనమ్మ చుట్టూ తిప్పుకుంటారా? నేను రీసెంట్గానే కరా మూవీ చూశాను. యాక్చువల్లీ ఈరోజు చూద్దామా లేదా తర్వాత చూద్దాం అన్నట్టు అనుకున్నాను. మూవీ మీద బజ్ ఎలా ఉందో కూడా నాకు పెద్దగా తెలియదు. బట్ నెట్ఫ్లిక్స్లోకి అయితే వచ్చేసింది. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చూశాను. నాకు ఫస్ట్ సీన్ నుంచే ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టార్టింగ్ ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక రాబరీ కేసు ఏదో జరుగుతుంటుంది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది, అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సో అతని సీన్స్ కానీ అంటే మలయాళం మూవీస్లో ఎక్కువగా చూస్తుంటాం, తమిళ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. సో అతను కానీ చాలా బాగా అనిపించింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుష్ బేసికలీ మూవీలో ఒక దొంగ. లాస్ట్ ఒక రాబరీ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఇంకా ఆపేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత వీరభద్రుడు ఏం చేశాడు, ధనుష్ని కాపాడా లేదా, ఇదంతా ఉంటుంది అనమాట. ఫస్ట్ సీన్ లో జరిగే ఫైట్ ఒకటి ఉంటుంది, సింగిల్ షాట్ లో వెళ్తూ ఉంటుంది. నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ధనుష్ హ్యాండ్లింగ్ అని ప్రతిదీ చాలా బాగా అనిపించింది అదైతే. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది. అక్కడ అసలు హీరో ధనుష్ ఎలా చేశాడు, ఏం చేశాడు అనేది భలే చూపించారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మమితా బైజూతో జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ మమితా బైజూకి మూవీలో చాలా తక్కువ రన్ టైమే ఉంది. బట్ రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత ప్రతి సీన్ లో నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. చేయాలబ్బా, మన హీరోయిన్స్ కూడా ఇలాంటి రోల్స్ చేయాలి. ఎప్పుడు మన హీరోయిన్స్ అంతా గ్లామరస్ రోల్స్ లేదంటే ఏదైనా బోల్డ్ కంటెంట్, బోల్డ్ సీన్స్ ఇలాంటి వాటిల్లో ఉంటున్నారు తప్ప ఇలాంటి యాక్టింగ్ ని బయటపెట్టి ఒక రియలిస్టిక్ ఇంత మంచి యాక్టింగ్ చేసే రోల్స్ అయితే పెద్దగా తీసుకోవట్లేదు. ఉన్నారు, లేరని నేను చెప్పట్లా. బట్ కానీ మమితా బైజు ఈ మూవీలో తన యాక్టింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ మమితా బైజుకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వాళ్ళ ఆ వాయిస్ నాకైతే అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ జరుగుతాయి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటాడు అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ధనుష్. సో వీళ్ళందరినీ బాగా చూపిస్తూ ఉంటాడు. ఎంగేజింగ్ గా ఉంటుంది సీన్స్ అంతా. నెక్స్ట్ ఏం జరగవచ్చు అని చెప్పి. అండ్ తన ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. కేఎస్ రవికుమార్ యాక్టింగ్ ఉంటుంది. ధనుష్ ఫాదర్ రోల్ ప్లే చేస్తారు. అసలు ఆ ఇమోషన్ అయితే పిండేశారని చెప్పొచ్చు. ధనుష్ అవ్వచ్చు, లేకపోతే కేఎస్ రవికుమార్ అవ్వచ్చు, అండ్ ఇంకా ధనుష్ మామయ్య రోల్లో ప్లే చేసిన కరుణాస్ ఉంటారు. సో ఆయన రోల్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ప్లే చేశారు. మూవీలో మెయిన్ కాస్ట్ వీళ్ళే అని చెప్పేసి చెప్పొచ్చు. కేఎస్ రవికుమార్ యాజ్ ఎ ఫార్మర్, యాజ్ ఎ ఫాదర్ చాలా ఎక్స్ట్రాడినరీగా రోల్ అయితే ప్లే చేశారు. ఎక్కడ ఏ ఒక్క సీన్ లో కూడా అది యాక్టింగ్ లా అనిపించలేదు, జీవించేశారు అన్నట్టు అనిపించింది. అంత సూపర్ గా అనిపించింది. అండ్ ధనుష్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇప్పటికీ ఒక్కసారి కూడా మనకి ధనుష్ ఒక యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. అంత న్యాచురల్ గా ఉంటుంది ధనుష్ యాక్టింగ్. సో ఇట్స్ పర్ఫెక్ట్ ఆబ్వియస్లీ. ఇక ఊర్లో ఉన్న వాళ్ళంతా లోన్లు తీసుకొని ఉంటారు, ట్రాక్టర్లుగా ఉంటారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళందరూ అప్పులు తీర్చారా లేదా అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్, ఆ బ్యాంక్ మేనేజర్, ఆ లోన్స్ చుట్టూ ఇదంతా తిరుగుతూ ఉంటుంది. సో మన ధనుష్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ ఒక ఇన్సిడెంట్ ఏదో జరుగుద్ది. సరే దాని తర్వాత ధనుష్ ఇంకా లైఫ్ చేంజ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. సో తను మళ్ళీ ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ లైఫ్ మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎక్కడ ఏ కంప్లైంట్స్ ఏం లేవు. బట్ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి కొంత కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ కాదు, బేసికలీ రొటీన్ అయిపోయింది నా ఉద్దేశం. సో ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం చూస్తుంటాం. ఎలా అంటే ఊర్లో వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుంది. సో అది హీరో వచ్చి సొల్యూషన్ ఇస్తాడు అన్నట్టు. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఉంటుంది. అండ్ అందులో పెద్ద ఎంగేజింగ్గా జరిగిన సీన్స్ ఎక్కువ లేవు సెకండ్ హాఫ్లో. నాకు ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బాగా అనిపించింది. కొన్ని రాబరీ సీన్స్ లాగా ఉంటాయి. సో ఆ సీన్స్లో నాకు బాగా అనిపించింది ఎక్కడంటే ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ అనుకుంటాను. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు ధనుష్ బయటికి వచ్చే టైంలో. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఎలా మేనేజ్ చేశారు, ఇది ఒక సీన్ బాగా అనిపించింది నాకైతే. ఈ మూవీలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ ఇమోషన్స్ అండ్ కాస్టింగ్. ఆ ఇమోషన్ సీన్స్ కి ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఇంకా కాస్టింగ్ అయితే చెప్తున్నా కదా, అసలు ధనుష్ ఉన్నాడు, కేఎస్ రవికుమార్, పోలీస్ ఆఫీసర్, కరుణాస్, మమితా బైజు అండ్ బ్రాంచ్ మేనేజర్ అందరూ సూపర్ గా యాక్ట్ చేశారు. మూవీలో కొన్ని ఫ్రేమింగ్స్ నాకు బాగా అనిపించాయి. ఒక పల్లెటూరు వాతావరణాన్ని బాగా సెట్ చేశారు, చాలా బాగుంది. చాలా న్యాచురల్ గా ఉంది, రియలిస్టిక్ గానే. తమిళ టు తెలుగు డబ్ సాంగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. బట్ కానీ ఈ మూవీలో ఇమోషన్ వైజ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ సాంగ్స్ పెద్ద డిస్టర్బెన్సెస్ ఆ టైప్ లో ఏమి అనిపించదు. సాంగ్స్ ఒక ఫ్లోలో కొట్టేసినట్టు ఉంటుంది. అండ్ బీజిఎం కొంచెం బెటర్ బీజిఎంఏ, కాకపోతే అది ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకు లైట్ గా. సో ఇది మూవీ నాకు ఫైనల్లీ ఒక అబవ్ యావరేజ్ ఫీల్ అయితే వచ్చింది. మరి మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో మాత్రం అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.